అండి అందరికీ నమస్కారం. మనకి చాలామంది రైతులు అనేది ఫెన్సింగ్ ఎలా వేసుకోవాలి అనేది అడుగుతున్నారండి. దానికోసమే మీకు ఏంటంటే చిన్న డయాగ్రామ్ అనేది ఇస్తామన్నమాట. ఇదే వీడియో నేను లైవ్లో కూడా ఒకసారి చూపిస్తాను మీకు. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను లైవ్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఏంటంటే మీకు పేపర్ వర్క్ మీద మనకి ఫెన్సింగ్కి వైర్ ఎలా లాక్కోవాలి, ఇన్సులేటర్లు ఎలా కట్టుకోవాలి, కలెక్షన్ ఎలా ఇచ్చుకోవాలి అనేది చూపిస్తానండి. ఫస్ట్గా మనం ఇలా స్థలం ఏదన్నా కానివ్వండి, ఇల్లు కానీ పొలం కానీ ఇలా 4 పలకలు ఉందనుకోండి. ఇలా 4 పలకలు ఉంటే మీరు ఇందులో అనేది గేట్ అనేది చూసుకోవాలండి. ఇది గేట్ అనుకోండి. గేట్కి ఎంటర్ అయితే మనం అవ్వాలి కాబట్టి లోపల ఇక్కడ ఫెన్సింగ్ అనేది వదిలేయాలండి. ఇది గేట్ అనుకోండి. ఇలా గేటు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కర్ర అనేది పాతుకోవాలి. కర్ర కానీ పోలు కానీ ఒకటి పాతుకోవాలి. ఈ మూల మీద కర్ర పోలు, ఈ మూల మీద ఒక పోలు, ఈ మూల మీద ఒక పోలు, ఈ మూల మీద ఒక పోలు, ఇలాగా పోల్స్ అనేవి మనం పాతుకోవాలండి. మధ్యలో వచ్చేసి సుమారుగా ఇది ఇప్పుడు 100 అడుగులు అనుకోండి. 100 అడుగులు అయితే మనం ప్రతి 10 అడుగులకి ఒక పోల్ అనేది పాతుకోవాలి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 మీకు వచ్చేసరికి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అడుగులు. మనకి ఇక్కడికి 100 అడుగులు అనేది వచ్చేసిందండి. ప్రతి 10 అడుగులకి ఒక పోల్ పాతుకున్నట్టయితే అప్పుడు మనకి ఒక సైడ్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పోల్స్ అనేవి పడుతున్నాయండి. ఇటు సైడ్ 9 పోల్స్, ఇటు సైడ్ కూడా 9 పోల్స్, ఇటు సైడ్ కూడా 9 పోల్స్. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది మొత్తం 100 అడుగులు అనుకోండి. ఇందులో 80 అడుగులే వేసుకోండి. 80 అడుగులు అంటే మనకి గేటు ఒక 20 అడుగులు వేసుకోండి. ఇది 20 అడుగులు గేట్ అనుకోండి. ఇది ఒక 40 అడుగులు, ఇది ఒక 40 అడుగులు. ఇలా 40, 40, 20 మీరు 40, 40, 20 కనుక ఇలా వేసుకుంటే ఈ 40 అడుగుల్లో 1, 2, 3, 1, 2, 3, 4 మీకు వచ్చేసి 3 పోల్స్ వస్తాయండి. ఇక్కడ ఇలా 3 పోల్స్ వస్తాయి. ఇటు మీకు 3 పోల్స్ వస్తాయి. మధ్యలో పోల్స్ అనమాట నేను చెప్పేది. ఇది వచ్చేసి కార్నర్ పోల్ అండి. ఇది కార్నర్ పోలు. ఇలాగా ఇలా 4 పలకలుగా ఉన్న స్థలానికి మీకు కార్నర్ పోల్స్ ఎన్ని వస్తాయి అనేది చెప్తాను. గేటు దగ్గర కూడా మనకు కావాలనుకుంటే గేటు పైన ఒక 2 పోల్స్ ఇటు. ఇప్పుడు మనకేంటంటే ఇలా ఉన్న స్థలానికి మనం ఫెన్సింగ్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. మనం గేటు దగ్గర నుంచి, గేటు దగ్గర ఇక్కడ ఇన్సులేటర్ అనేది కట్టుకోవాలి. డైరెక్ట్గా మనం వైర్ అనేది పోల్కి ఇవ్వడానికి లేదండి, పోల్కి ఇవ్వకూడదు. ఇక్కడ ఒక ఇన్సులేటర్ అనేది వేసుకోవాలి, ఇక్కడ ఒక ఇన్సులేటర్ అనేది వేసుకోవాలి. ఈ 2 ఇన్సులేటర్ల మధ్యలోనే వైర్ మనకి రావాలండి. పోల్ అనేది టచ్ అవ్వకూడదు. ఇలా వచ్చినప్పుడు మనకి ఇది 40 అడుగులు కాబట్టి మనం టైట్ చేసుకోవడానికి ఒక టైట్నర్ అనేది వేసుకోవాలండి. అప్పుడు మనం ఈ ఇన్సులేటర్కి ఇక్కడ ఒక టైట్నర్ కట్టుకోవాలి. ఈ టైట్నర్ దగ్గరికి ఈ ఇన్సులేటర్ నుంచి వైర్ ఇలా వెళ్ళి ఈ టైట్నర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ టైట్నర్లో నుంచి మనం వైర్ చుట్టుకుంటూ ఉంటే వైర్ అనేది టైట్ అయిపోతుంది. సేమ్ అన్నిటికీ మనం ఇలాగే మళ్ళీ ఈ మూల మీద కూడా ఒక ఇన్సులేటర్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక టైట్నర్ వేసుకోవాలి వైర్ టైట్ చేయడం కోసం. ఇక్కడ ఇన్సులేటర్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇలాగ వైర్ తీసుకెళ్ళి ఈ టైట్నర్కి ఇచ్చి టైట్నర్లో చుట్టుకుంటే మనకి వైర్ అనేది టైట్ అయిపోతుంది అన్నమాట. మనకు అలాగే 4 పలకలు ఇలా ఉంటే ఇక్కడ ఇన్సులేటరు, ఇక్కడ ఇన్సులేటరు, ఇది టైట్నరు. ఇలా వైర్ కట్టుకోవాలి. ఈ ఇన్సులేటర్ దగ్గర నుంచి ఈ టైట్నర్కి వైర్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఇన్సులేటరు,
ఇక్కడ టైట్నరు ఇలా కట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్సులేటర్ నుంచి మళ్ళీ టైట్నర్కి వైర్ అనేది ఇలా కట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇన్సులేటరు, ఈ మూల ఇన్సులేటరు, ఇక్కడ టైట్నరు ఇలా కట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ టైట్నర్కి వచ్చి ఇందులో టైట్ చేసుకుంటే వైర్ టైట్ అయిపోతుంది. మనకి ఇలాగా 4 పక్కల ఈ ఇన్సులేటర్లు అనేవి అయితే మాత్రం పక్కాగా వేసుకోవాలండి. ఇన్సులేటర్లు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఫెన్సింగ్ పవర్ అనేది డ్రాప్ అవ్వదు, ఎక్కువ కరెంట్ షాక్ కొడుతుంది. డ్రాప్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి బోర్డులు ప్రాబ్లం వస్తాయి, ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లం వస్తాయి, మిషన్ ఆగిపోతూ ఉంటుంది, ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి, గ్రౌండ్ అనేది అయిపోతూ ఉంటుందండి. ఇట్లాగా మనం చుట్టూ ఫెన్సింగ్ లాక్కోవాలి. మనకు ఇప్పుడు మిషన్ నుంచి కలెక్షన్ ఎలా ఇచ్చుకోవాలంటే, ఇప్పుడు మిషన్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి సైడ్ అనేది నేను ఇలా చూపెట్టానండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి, వైరింగ్ ఎలా చేసుకోవాలి, కలెక్షన్ ఎలా ఇచ్చుకోవాలనేది కూడా చెప్తాను మీకు డ్రాయింగ్లో. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి టోటల్ సైడ్ అనుకోండి, సేమ్ ఇందాకలాగే. ఇవి వచ్చేసి పోల్స్ మధ్యలో ఇలా మధ్యలో పోల్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కార్నర్ ఈ రౌండ్ అనేది ఇన్సులేటర్ అండి. ఇలా ప్రతి కార్నర్లో పోల్కి మనం ఇన్సులేటర్ అయితే కట్టుకోవాలి. ప్లస్ మధ్యలో పోల్స్ ఉంటాయి, ఈ మధ్యలో పోల్స్కి కూడా మనం ఇన్సులేటర్ వేసుకోవాలండి. ఇలా ఇన్సులేటర్ వేసుకోవాలి, ఇలాగ మనం ఇన్సులేటర్ అనేది వేసుకోవాలి ప్రతిదానికి. ఇలా ప్రతి పోల్కి అయితే మనం ఇన్సులేటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ లాక్కునేటప్పుడు ఫస్ట్ లైను ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్కి గ్యాప్ అనేది మీరు అక్కడ కోతులా లేకపోతే బర్రెలా లేకపోతే ఇంకేదన్నా అడవి పందులా అలా అనేది దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. కోతులకైతే మనం 6 అంగుళాల నుంచి వేసేసుకోవచ్చు. 6 అంగుళాల్లో కోతి లోపలికి దూరలేదు, లేదా 5 అంగుళాలు 4 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు మనం లైన్కి. ఇలాగా లైన్కి అనేది 4 అంగుళాల 6 అంగుళాల అడుగు అనేది మీరు అక్కడ ఏరియాని బట్టి మీకున్న దాన్ని బట్టి మీరు చూసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక మూల మీద మనం ఇన్సులేటర్లు ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఇలా ఇక్కడ నుంచి వైర్ స్టార్ట్ చేసుకొని ఈ ఇన్సులేటర్కి వైర్ కట్టుకోవాలండి. ఈ ఇన్సులేటర్ నుంచి ఈ పోల్ ఫెన్సింగ్ ఇన్సులేటర్లోకి వైర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ పోల్ ఇన్సులేటర్లోకి, ఇక్కడ నుంచి ఇలాగా మీరు ఇన్సులేటర్ల ద్వారానే వైర్ రన్ చేసుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ టైట్నర్ అనేది కట్టుకోవాలండి. ఇన్సులేటర్తో పాటు టైట్నర్ కట్టుకొని ఈ వైర్ని తీసుకొచ్చి ఈ టైట్నర్లోకి వేసి, టైట్నర్ ఇలా రౌండ్ కనుక మీరు రెంచ్తో తిప్పుతూ ఉంటే టైట్ అయిపోతుంది వైరు. ఇలాగా ప్రతిదానికి మనం ఏంటంటే వైర్ అనేది వేసుకోవాలి. ఇలా టైట్నరు ప్రతి చోట టైట్నర్ వేసుకోవాలి. ఈ టైట్నర్ నుంచి వైర్ ఇలాగా మనకి ఎన్ని లైన్స్ అయితే అన్ని లైన్స్లోకి మనం ఇలా వైర్ అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. ఈ టైట్నర్లు ఇలాగా మనం ఇన్సులేటర్ నుంచి ఇలా వైర్ తీసుకొని టైట్నర్ ద్వారా ఇన్సులేటర్కి, ఇక్కడ ఇన్సులేటర్ దగ్గర నుంచి అన్ని ఇన్సులేటర్లో నుంచి టైట్నరు, మళ్ళీ ఇన్సులేటర్ నుంచి మళ్ళీ అన్ని ఇన్సులేటర్లో టైట్నరు, ఇక్కడ ఇన్సులేటర్ నుంచి అన్ని ఇన్సులేటర్లోకి వెళ్ళి మళ్ళీ టైట్నరు, ఇలాగా మనకి వైర్ అనేది ఏంటంటే మనకి వైర్ అనేది పోల్కి అసలు టచ్ అవ్వకుండా ఓన్లీ ఇన్సులేటర్స్తోనే మనకి రన్ అవుతూ ఉండాలి. ఇలా రన్ చేసుకున్న తర్వాత మన చుట్టూ కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు. ఇలాగా మనకి ఫెన్సింగ్ అనేది రౌండ్ వస్తుందండి. టోటల్గా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫెన్సింగ్ అనేది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అనేది ఆఫ్ అవుతుంది మనకి. ఇదేంటంటే ఎంట్రన్స్ గేట్ అనమాట. మనకి ఈ గేట్ దగ్గర కూడా కలెక్షన్ ఇచ్చుకోవాలి. కొంతమంది గేట్ వద్దనుకుంటారు, కొంతమంది కావాలనుకుంటారు. ఇలా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడే ఎండ్ అవ్వాలి. మనకి గేట్ కలెక్షన్ కావాలనుకుంటే ఈ గేట్ ఇటు నుంచి మూవ్ అవుతుంది అనుకుంటే ఇటు నుంచి
మనం ఇలా కలెక్షన్ ఇచ్చుకోవచ్చు అండి. దీనికి ఇలాగ కలెక్షన్ ఇచ్చుకోవచ్చు, ఇలా కలెక్షన్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు మన గేట్కి కూడా పవర్ అనేది సప్లై అవుతుంది. నెక్స్ట్ మనకేంటంటే ఇక్కడ ప్రతి కార్నర్స్ దగ్గర మనకి ఇన్సులేటర్ అనేది వస్తుందండి. పోల్కి అనేది టచ్ అవ్వదు, లైన్ కంటిన్యూటీ అనేది మిస్ అయిపోద్ది. మనకి ఇలా పవర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకే వస్తుంది, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళదు అనమాట. ఇటు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇన్సులేటర్కి యువతల నుంచి ఒక వైర్ తీసుకొని ఇలాగా సేమ్ ఇదే ఇన్సులేటర్ యువతలకి ఇలా జంపర్ వేసుకోవాలి. ఇలా జంపర్ వేసుకోవడం వల్ల ఇటు నుంచి వచ్చిన పవరు ఇలా వెళ్ళి మళ్ళీ దీనికి వెళ్తుంది, దీని నుంచి ఇలాగ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ కార్నర్కి వస్తుంది. ఈ కార్నర్లో కూడా మనం ఇక్కడ ఒక జంపర్ వేసుకొని ఇటు నుంచి మళ్ళీ ఈ ఐరన్ తీగ వైపు ఇలా వేసుకోవాలి. ప్రతి ఇన్సులేటర్కి టచ్ అవ్వకుండా యువతల నుంచి యువతలకి వేసుకుంటే మనకు వచ్చిన కరెంటు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, డ్రాప్ అవుతుంది అనమాట, ఇలా పాస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇలా లూప్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇట్లాగా ఇలా లూప్ ఇచ్చుకోవాలండి. ప్రతిదానికి మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగ లూప్ ఇచ్చుకోవాలి. ప్రతిదానికి గేట్ దగ్గర కూడా ఇలాగే ఇచ్చుకోవాలి. ఇందులో ఏంటంటే మనకి ఫెన్సింగ్లో ప్లస్ మైనస్ అనేది ఇచ్చుకుంటారండి. కొంతమంది అన్ని ఫేస్లు ఇస్తారు, న్యూట్రల్ గ్రౌండ్ చేసుకుంటారు. అలా కాకుండా ఫేస్ న్యూట్రల్ ఇచ్చుకుంటే ఏంటంటే మనకు అలారం అనేది తొందరగా మోగడానికి వీలవుతుంది. ఎవరన్నా టచ్ అయినా కానీ, ఎవరైనా పాములు కానీ అట్లాగా ఏదైనా ఫెన్సింగ్ మీద ఇరుక్కుపోయినా కానీ అలారం అనేది మనకు మోగుతూ ఉండిద్ది. ఏదైనా ఐరన్ కానీ లేదా తీగలు కానీ పాదులు కానీ మనకి తీగ మీద కనుక పాకినట్టయితే ఫేస్ న్యూట్రల్ రెండింటికి తగలటం వల్ల మనకి అలారం కూడా మోగుతుంది. దానివల్ల మనం ఫెన్సింగ్ మొత్తం చెక్ చేసుకొని ఎక్కడైతే డ్యామేజ్ ఉందో దాన్ని తీసేసుకొని మళ్ళీ ఫెన్సింగ్ అనేది రన్ చేసుకోవచ్చు. ఫేస్ ఒక్కటే ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు అలారం ఉండదు, అలారం మోగదు. ఖచ్చితంగా మనిషి పట్టుకున్నప్పుడు ఫేస్ ఉంటే గ్రౌండ్ నుంచి మనిషి పట్టుకుంటేనే అలారం క్విక్ అని మోగుతుంది, కంటిన్యూటీ అయితే రాదు. ఫేస్ న్యూట్రల్ వేసుకోవడం వల్ల మనకు అలారం కూడా మోగుతుంది అనమాట. ఇప్పుడు ఇలాగ ప్రతిదీ జంపర్ ఇచ్చిన తర్వాత ఫేస్ న్యూట్రల్ కూడా మనం ఎలా కలెక్షన్ ఇచ్చుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఇవి కార్నర్ పోల్స్ అనుకోండి, ఇక్కడ నుంచి మనకి పవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ డ్రాప్ అవుతుందండి. మనం ఈ డ్రాప్ అవ్వకుండా ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా జంపర్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇలా వచ్చిన పవర్ ఇటు వెళ్తుంది. సేమ్ దీనికి కూడా ఇక్కడ నుంచి ఇట్లా జంపర్ ఇచ్చుకోవాలండి. సేమ్ దీనికి కూడా మళ్ళీ జంపర్ ఇచ్చుకోవాలి. ఇలా ప్రతిదానికి యువతల నుంచి అవతలకి అనేది జంపర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఈ వైర్కి ఈ వైరు, ఈ వైర్కి ఈ వైరు, ఈ వైర్కి ఈ వైరు, ఈ వైర్కి ఈ వైరు ఇలా అనేది జంపర్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనం సిస్టమ్ నుంచి ఎలా ఇచ్చుకోవాలంటే ఇది ఫెన్సింగ్ బాక్స్ అనుకోండి. ఫెన్సింగ్ బాక్స్ నుంచి ప్లస్ మైనస్ వస్తాయి మనకి. ఈ ప్లస్ అనేది తీసుకెళ్ళి మనం కింద ఇచ్చామనుకోండి, ఇది ప్లస్ అవుతుంది. ఇది తీసుకెళ్ళి రెండో లైన్కి ఇస్తే ఇది మైనస్ అవుతుంది. ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లస్ నుంచి ఈ ప్లస్కి కలెక్షన్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇది కూడా ప్లస్ అవుతుంది మీకు. ఈ మైనస్ నుంచి ఈ వైర్కి కలెక్షన్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇది మైనస్ అవుతుంది. మనకి సిస్టమ్ నుంచి ఏంటంటే ఒక ప్లస్, ఒక మైనస్, ఒక ప్లస్, ఒక మైనస్ ఇట్లా అయితే వస్తుందండి. సేమ్ ఇదే. ఇప్పుడు ఇది మనకి కింద వైర్ ప్లస్, ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. మనం ఏంటంటే ఇక్కడ లూప్ ఇవ్వటం వల్ల పవర్ అనేది ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఈ వైర్కి వెళ్ళి ఈ రెండు వైర్లకి ప్లస్ అనేది ఇలా వస్తుందండి. మనం ఇక్కడ ఆల్రెడీ జంపర్ ఇచ్చాము కాబట్టి ఇటు నుంచి మనకి పవర్ అనేది దీనిలోకి సప్లై అయిపోతుందండి. అప్పుడు ఇక్కడ రెండు పక్కల మళ్ళీ కరెంట్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం జంపర్ ఇవ్వటం వల్ల ఈ రెండు వైర్లు కూడా మళ్ళీ ప్లస్ వస్తుంది. సేమ్ అట్లాగే జంపర్ ఇవ్వడం వల్ల ఇది మైనస్, ఇది మైనస్. మనకి టోటల్గా సైట్ మొత్తం మీద ఒక ప్లస్, ఒక మైనస్, ఒక ప్లస్, ఒక మైనస్ ఇలా వస్తుంది. సిస్టమ్ నుంచి ఇలా ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనకి అలారం ఎప్పుడు మోగుతుందంటే ఈ ప్లస్ అనే వైర్ కనుక న్యూట్రల్ని కనుక టచ్ అయితే ఈ రెండింటికి కంబైన్డ్గా ఏదన్నా ఐరన్ కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ, పాములు కానీ ఏమన్నా కానీ కంటిన్యూగా ఈ రెండింటికి టచ్ అయ్యి సప్లై కనుక ఇటు నుంచి ఇటు పాస్ అయితే మనకి వెంటనే అలారం మోగుతుంది అన్నమాట. అలారం ఇండికేటర్ అనేది మోగుతుంది. మనం సప్లై అనేది ఇలా ఇచ్చుకోవాలి ఫెన్సింగ్కి టోటల్గా.
ఇప్పుడు మనకి ఇలా ఉందనుకోండి, ఇలాగా ఒక ప్లస్, ఒక మైనస్, ఒక ప్లస్, ఒక మైనస్ ఇలా ఇచ్చుకోవాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మొత్తం తిరిగి ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఇలాగైతే వస్తుంది మనకి చుట్టూ తిరిగి. గేట్ దగ్గర కూడా మనం ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఇచ్చుకోవచ్చండి. ఇలా ఒక లూప్ ఇచ్చాం కదా గేటుకి, ఇలా ఒక లూప్ కాకుండా 2 లూపులు ఇచ్చామనుకోండి, ప్లస్ మైనస్ వెళ్తుంది. దీనికి కూడా మైనస్కి మైనస్, ప్లస్కి ప్లస్ అనేది ఇచ్చేసుకుంటే గేటుకి కూడా ప్లస్ మైనస్ రెండు విధాల ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ టచ్ అయినా కానీ ఫేసింగ్ న్యూట్రల్ టచ్ అయినా మనకు అలారం అనేది మోగుతుంది. ఫెన్సింగ్ అనేది ఇలా చేసుకోవాలండి. ఇది డ్రాయింగ్ థియరీ. నేను ప్రాక్టికల్గా కూడా మనం లైవ్లో మనం పొలంలో ఒకసారి ఫెన్సింగ్ వేసి చూపిస్తానండి మీకు తర్వాత. థ్యాంక్ యూ.